అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా ఇస్లాం గురించి కొద్ది మందిలో ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, మగవారు కేవలం భార్యకు తలాక్ చెప్పే హక్కు కలిగి ఉన్నారు కానీ, ఆడవారు మాత్రం మగవారికి తలాక్ చెప్పే హక్కు లేదు, వారికి విడాకులు ఇచ్చే హక్కు లేదు అనేటువంటి ఒక అపోహ కలిగి ఉన్నారు. ఇలా అపోహ రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒక కారణం ఏమిటి అంటే సోషల్ మీడియా అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని సందర్భాలలో ఎలా హైలైట్ చేశారంటే, మగవారు ఆడవారి మీద చాలా దౌర్జన్యం చేస్తున్నారు. అతి ముఖ్యంగా ఇది ముస్లింల్లో జరుగుతుంది. తమ యొక్క భార్యలకు త్రిపుల్ తలాక్ అంటే భార్య ఇంక నిషిద్ధం అయిపోద్ది. ఇంక భార్య దూరం అయిపోద్ది. ఇంక ఎంత మాత్రం కూడా వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకి ఇవ్వబడవని చెప్పేసి ఒక నాణానికి ఉన్నటువంటి రెండు వైపుల చిత్రాలను చూపించడం అనేసి ఒకవైపే చూపించడం అనేది కొందరు చేశారు. మరైతే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మం ప్రకారముగా ఆడవారికి కూడా రైట్స్ ఉన్నాయా, అధికారం ఉందా తమ భర్తలకు విడాకులు ఇవ్వడానికి అని చెప్పంటే, దీనికి ఖురానే జవాబిస్తుంది. మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనలు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆడవారికి కూడా ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా రైట్స్ ఉన్నాయి తమ భర్త నుంచి విడాకులు తీసుకోవడానికి, అంటే తన భర్త నుంచి వేరైపోవడానికి. సోదరులారా, సోదరీమణులారా, అయితే భర్త నుంచి వేరైపోవడానికి గల కారణాలు ఏమిటన్నది ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా వివాహానికి చాలా ఉన్నతమైనటువంటి మర్యాదను, గౌరవాన్ని ప్రస్తావించాడు. ఇది ఎంతో మంచి పని అన్నాడు. అశ్లీలమైనటువంటి పనులు, సిగ్గుమాలినటువంటి పనులు, వ్యభిచారము ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా మీరు వివాహం చేసుకోండి అని చెప్పి ఖురానే మజీద్ క్లియర్గా తెలియజేసింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత మీరు ఏ విధంగా బ్రతకాలో కూడా ఖురాన్ తెలియజేసింది. మొట్టమొదటిగా ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా వివాహం కోసం ఏమంటాడంటే, మీకు ఎవరైనా స్త్రీ నచ్చితే వారితో మీరు వివాహం చేసుకోండి, దొంగచాటుగా మరియు అశ్లీలమైనటువంటి పనులకు పాల్పడకండి అని ఖురాన్ చెప్తుంది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, ఖురాన్లో అల్లాహ్ తబారక తఆలా తెలియజేశాడు, ఆడపిల్ల మీకు నచ్చిందని చెప్పేసి పెళ్లి చేసేసుకుంటానంటే కాదు, ఆ అమ్మాయికి భరోసాగా మీరు కన్యాశుల్కం, వధు కట్నం అంటారు కదండి, ఆ వధు కట్నం కూడా ఇవ్వాలని చెప్పి క్లియర్గా అల్లాహ్ తబారక తఆలా ఖురానే మజీదులో తెలియజేశాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏమిటి అంటే, ఆ యొక్క అమ్మాయిని అంగీకారం అడిగి పెళ్లి చేసుకోండి అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే అమ్మాయికి ఇష్టం లేకుండా పెద్దోళ్ళు పెళ్లి చేసేద్దాం అనుకుంటే ఇస్లాం ప్రకారంగా కుదరదండి. అది అలాంటి పెళ్లి అవ్వదని చెప్తుంది ఇస్లాం. ఏంటి ఇది మూడవ వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కు. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా ఖురానే మజీద్లో ఏం తెలియజేశాడంటే, ఒకవేళ మీరు మీ భర్త నుంచి వేరైపోవాలి అనుకుంటే గనుక మీరు వేరైపోవడానికి మీకు రైట్స్ ఉన్నాయి, మీకు అధికారం ఉంది అని చెప్పి ఖురానే మజీద్లో ఈ విషయాన్ని కూడా క్లియర్గా అల్లాహ్ తబారక తఆలా సూరా బక్రా అధ్యాయం 2లో ప్రస్తావించడం జరిగింది. అయితే దీనికి ముందు అల్లాహ్ తబారక తఆలా ఏమన్నాడంటే, భార్యాభర్తల మధ్య ఎప్పుడైనా మనస్పర్ధాలు వచ్చాయి అనుకోండి, అక్కడ ఏం చేయాలి? ఒకటి ఏమిటి అంటే, భర్త భార్యకు నచ్చజెప్పాలి. అలాగే భార్య కూడా భర్త చేస్తున్న పొరపాట్లు, తప్పులు భర్తకి చెప్పాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏం చెప్పింది ఇస్లాం? ఒకవేళ మీరు గనక చెప్పినప్పటికీ అర్థం చేసుకోకపోతే పెద్ద మనుషులను పెట్టి మాట్లాడించమంది. అప్పటికి కూడా మారకపోతే మూడవ మాట ఏం చెప్పిందంటే ఇస్లాం, మీరు వేరువేరుగా పడకలు దూరం చేయండి అని చెప్పింది. అంటే ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే అప్పుడైనా కొద్దిమంది దారికి వస్తారు. అప్పటికి కూడా మీకు అవకాశం లేకపోతే అప్పుడు నాలుగవ మార్గంలో ఇటు భార్య అయినా భర్త నుంచి వేరవ్వాలంటే విడాకులు తీసుకోవచ్చు, అటు భర్త అయినా భార్య నుంచి వేరవ్వాలంటే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చింది. సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో ఆడవాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి చదువుకునే హక్కు, మరియు వాళ్ళకి వధు కట్నం అడిగేటువంటి హక్కు, అదేవిధంగా వాళ్ళకి ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకునే హక్కు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఇస్లాం కల్పించింది. ఇవి చెప్పడం అనేసి మగవాళ్ళు ఒక్కళ్ళే తలాకిస్తారు, ఆడవాళ్ళకి అసలు తలాకిచ్చే అధికారం లేదన్నట్టుగా కొద్దిమంది వన్ సైడ్ చూపించిన వాళ్ళు అనుమానం ఉంది. కానీ సోదరులారా, సోదరీమణులారా, హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారి కాలంలో ఒక స్త్రీ వచ్చి ఉమర్ రలియల్లాహు గారితో అంటుంది, ఏమని, అయ్యా నేను నా భర్త నుంచి వేరైపోవాలనుకుంటున్నాను, నాకు కులా ఇప్పించండి, నేను నా భర్తతో వేరైపోతాను, నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి ఆ యొక్క ముస్లింల చక్రవర్తి అయినటువంటి హజరత్ ఉమర్ రలియల్లాహు గారితో మాట్లాడి కులా తీసుకున్నారు. అలాగే హజరత్ ఉస్మాన్ రలియల్లాహు గారి కాలంలో కూడా ఒక స్త్రీ వచ్చి అంటారు, ఏమని,
అయ్యా నేను నా భర్త నుంచి వేరవ్వాలనుకుంటున్నాను, నాకు కులా ఇప్పించండి, నేను విడాకులు తీసుకోవాలనుకున్నానని చెప్పి హజరత్ ఉస్మాన్ అలీ గారి ద్వారా ఆవిడ కులా పొంది తమ భర్త నుంచి వేరైపోతారు. ఇదే సంఘటన, ఇదే విధమైనటువంటి సంఘటన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో కూడా సంభవించింది. ప్రవక్త వారు స్వయంగా ఆడవారికి కులా ఇప్పించారు. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా మగవారికి మాత్రమే కాదు, తమ భార్య నుంచి వేరవడం కోసం విడాకులు ఇవ్వడం అనేది ఆడవారికి కూడా రైట్స్ ఉన్నాయి. ఆడవారికి కూడా ఇస్లాం హక్కులు ఇచ్చింది తమ భర్త నుంచి వేరవ్వాలంటే కులా తీసుకోవడానికి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా సోదరీమణులారా, రంజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. జజాకుముల్లాహు ఖైరా. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.